బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జాన గురువైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు క్లాసులో ముందుగా సమగ్ర జీవనశైలి, ఇందులో భాగంగా తలనొప్పి మరియు మైగ్రేషన్ నివారణకు ఉన్నటువంటి ముద్రలు మరియు ఆక్యుప్రెషర్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాము. ముందుగా తలనొప్పి నివారణ గురించి ఎలాంటి ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు ఎలా వేసుకోవాలి అని తెలుసుకుందాము. సో తలనొప్పి మనకి వివిధ కారణాల వల్ల రావచ్చు. సో ఎలాంటి కారణం వల్ల వచ్చినా కానీ దీనికి ఉన్న ముద్రలు ఏంటంటే, ముందుగా ప్రాణముద్ర మీకు అందరికీ తెలిసిందే. ఇలా వేసుకోవాలండి. అంటే బొటన వేలికి చిటికిన వేలు మరియు ఈ యొక్క ఉంగరపు వేలు రెండు చేతుల్లో కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ప్రాణముద్రని ఒక ఈ యొక్క పొజిషన్లో తొడ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చేసుకోవాలి. ప్రాణముద్ర అనంతరము అపాన వాయు ముద్ర. అపాన వాయు ముద్ర అంటే ఈ చేతిలో ఉంది కదా, ఈ యొక్క చూపుడు వేలిని బొటన వేలు యొక్క మొదల భాగంలో ఇలా పెట్టుకొని మిగతా మధ్య వేలు మరియు ఉంగరపు వేలిని ఇలా పెట్టుకోవాలి. కనిపిస్తుందా? రెండు చేతుల్లో కూడా సేమ్. ఇది అపాన వాయు ముద్ర. ఈ అపాన వాయు ముద్ర ఇలా పెట్టుకుని తొడ మీద పెట్టుకొని 30 నిమిషాలు చేసుకోవాలి. సో తలనొప్పి కోసము ముందుగా ప్రాణముద్రని 10 నిమిషాలు, తర్వాత అపాన వాయు ముద్రని 30 నిమిషాలు. ఉదయం ఒకసారి ఇలాగా, సాయంత్రం ఒకసారి చేస్తే తలనొప్పి అనేది పూర్తిగా తగ్గుతుంది. తర్వాత మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా మనకు ముద్రలు ఉన్నాయి. మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా ముందుగా ప్రాణముద్రని 10 నిమిషాలు, తర్వాత ఆపాన ముద్ర అంటే మన బొటన వేలికి మధ్య వేలు, ఉంగరపు వేలు సేమ్ రెండు చేతుల్లో, కుడి చేతిలో కూడా ఎడమ చేతిలో కూడా. ఇది అపాన ముద్ర. అపాన వాయు ముద్రకి అపాన ముద్ర కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది అపాన ముద్ర. ఇది మైగ్రేన్ వచ్చినప్పుడు పెట్టుకోవాలి. సో ముందుగా మైగ్రేన్కి ప్రాణముద్ర ఒక 10 నిమిషాలు, తర్వాత అపాన ముద్ర 30 నిమిషాలు చేసినామంటే ఈ యొక్క మైగ్రేన్ కూడా మనము తగ్గించుకోవచ్చు. ఇవి మనకి తలనొప్పి నివారణకు మరియు మైగ్రేన్ నివారణకు ఉన్న ముద్రలు. అలాగే మనకి ఆక్యుప్రెషర్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో ఆక్యుప్రెషర్ టెక్నిక్స్లో ముందుగా తలనొప్పి గురించి తెలుసుకున్నాం, ఎలా తగ్గించుకోవాలి. తలనొప్పి వచ్చినప్పుడు మనకి రెండు బొటన వేళ్ళలో, బొటన వేలు యొక్క ఈ భాగం ఉంది కదండి, గోరు కింద, ఇక్కడ మనము ఇలా నొక్కుంటూ ఉంటే తలనొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. తలనొప్పి ఉన్నంతసేపు ఇలా నొక్కుతూ ఉండండి. ఇక్కడ మనకి ఒక అతి తక్కువ సమయంలోనే తలనొప్పి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ 2 వేళల్లో కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. మనకి రెండిట్లో సేమ్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవచ్చు. దీనికి ఇది తలనొప్పి ఉన్నప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్ ఒకటి. మరొక పాయింట్ కూడా ఉంది. మరొకటి ఏంటంటే, ఈ మణికట్టు ఉంది కదండి, ఈ మణికట్టుకి 2 వేళ్ల కింద 2 వేలు ఇలా పెట్టుకొని ఈ భాగంలో ఇక్కడ ఒక లింబ్ ఉంటుంది. ఈ భాగంలో ఇలా ఒక 20 సార్లు కానీ నొక్కామంటే తలనొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఆక్యుప్రెషర్ టెక్నిక్స్లో ఈ తలనొప్పి నివారణకు ఫస్ట్ బొటన వేలు దగ్గర చేసుకోవచ్చు. ఏ బొటన వేలైనా సరే, కుడి చేతి బొటన వేలైనా సరే, ఎడమ చేతి బొటన వేలైనా సరే. రెండవది వచ్చేసి మణికట్టు కింద 2 వేళ్ళ ఇలా కింద పెట్టుకొని ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ లింబు పాయింట్ దగ్గర పెట్టుకొని ఇలా ఒక 20 టైమ్స్ కానీ నొక్కున్నామంటే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. నెక్స్ట్ మైగ్రేన్ కూడా ఆక్యుప్రెషర్ టెక్నిక్ ఉంది. అది కాళ్ళలో చేసుకోవాలి. అది నేను చూపిస్తాను, దాని ఫోటో చూపిస్తానండి. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. సో ఈ పక్క మనకి కాలు ఉంది కదా, ఇక్కడ
కాలు యొక్క బొటనవేలు ఈ ఈ పాయింట్ ఇక్కడ పాయింట్ పెట్టినాం కదా, ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ మనము ఇక్కడ కొద్దిసేపు నొక్కోవాలన్నమాట. ఆ పాయింట్లో కాలు యొక్క బొటనవేలు పాయింట్లో కొద్దిసేపు, తర్వాత ఈ పాయింట్కి సమాంతరంగా ఈ పెద్ద వేలు వస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ ఒక 20 మినిట్స్ అలాగా 20 టైమ్స్ కానీ మీకు తగ్గేంత వరకు కానీ నొక్కున్నామంటే ఈ యొక్క మైగ్రేన్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ కాలేజ్ చేసుకోవాలి మైగ్రేన్ వచ్చినప్పుడు. రెండవది వచ్చేసి మనం చెప్పుకున్నట్టు హ్యాండ్ దగ్గర కూడా ఇక్కడ లింబ్ పాయింట్ దగ్గర చేసుకున్నామంటే ఈ మైగ్రేన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది.